హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీక్లో నేను కుట్టిన డ్రెస్సెస్ అండి ఇవి. ఒక్క శారీతోనే 2 ఫ్రాక్స్ అండ్ చిన్న బేబీకి ఒక ఫ్రాకు స్టిచ్ చేశాను. ఫ్రాక్ అయితే ఇలా స్టిచ్ చేశాను. ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా డిజైన్ పెట్టాను. ఇదిగోండి, ఫ్రంట్ సైడ్ ఇలా డిజైన్ పెట్టాను. రౌండ్ నెక్కే పెట్టాను. డిజైన్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చి చిన్న పాట్ నెక్ అయితే ఇచ్చాను. చిన్న పాప 10 ఇయర్స్ పాప. హ్యాంగింగ్స్ ఇచ్చాను బ్యాక్ సైడు. హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ పెట్టాను. ఇక్కడ నా క్లాత్ సరిపోలేదు, అందుకోసమని నేను డబల్ బార్డర్ వేశాను. బార్డర్ చూడండి, 2 బార్డర్స్ ఉన్నాయి హ్యాండ్స్కి. బుట్ట ఇచ్చాను. డిఫరెంట్గా ఉంటుంది ఈ బుట్ట అయితే, వేసుకుంటే బాగా హైట్ లెగ్ వస్తుంది. ఇదిగోండి, 2 బార్డర్స్ తోటి ఇలా డిజైన్ చేసుకున్నాను. ఫ్రాక్ అయితే నాకైతే సూపర్గా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ మంత్ అంతా ఫుల్ వర్క్ అండి, బాగా బిజీగా ఉన్నాను. ఇదిగోండి, రెండో ఫ్రాక్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే స్టిచ్ చేశాను. ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చిన్న బేబీకి వచ్చి ఒక 1 ఇయర్ బేబీ, వాళ్ళు మరీ అడిగారు చిన్న పాపకి ఒక డ్రెస్ కుట్టు అని. ఇక క్లాత్ అయితే మిగల్లేదు. బ్లౌజ్ పార్ట్ వచ్చి 2 పిల్లలకి బాడీ పార్ట్ కింద వేశాను. పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, ఆ పళ్ళు పార్ట్ జస్ట్ ఎంత ఒక 60 పాయింట్సే ఏమో వచ్చింది. ఆ కొంచెం క్లాత్ని ఇక ఈ విధంగా చిన్న పాపకి కింద పళ్ళు పార్ట్ పెట్టి పైన చిన్న పీస్ పింక్ కలర్ది ఉంటే ఇక అది పెట్టేసేసి సింపుల్గా ఇలా స్టిచ్ చేశాను. షోల్డర్ మీద ఫ్రిల్ పెట్టాను. కొంచెం చిన్నపిల్లలకి బొద్దుగా ఉంటారు, ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి అని చెప్పేసి ఇక షోల్డర్ వరకు పెట్టాను. క్లాత్ సన్నగా పొడవుగా మిగిలింది కానీ వెడల్పు మిగలలేదు. ఇక ఉన్న క్లాత్ని యూజ్ చేసుకొని డిజైన్ చేయాలి కదా అని చెప్పేసి ఇలా ఫ్రిల్ అయితే ఇచ్చుకున్నాను. వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చి ఈ విధంగా చిన్న ఫ్లవర్ ఇచ్చాను. మధ్యలో కొంచెం స్టైల్గా ఉంటుందని ఇలా ఫ్లవర్ ఇచ్చి మధ్యలో పూస్ అయితే ఒకటి కుట్టేసుకున్నాను. ఫ్రాక్స్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. 3 ఫ్రాక్స్ కుట్టాను ఒక్క శారీతోటే. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయాయి. బడ్జెట్లో డ్రెస్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా పట్టు శారీ ఒక్కటి తీసుకున్నారంటే ఇంట్లో 2 పిల్లలకి డ్రెస్సెస్ అవుతాయి. సూపర్గా ఉన్నాయి. బయట ఇవే కొనాలి అంటే ఎంత కాస్ట్ ఉంటాయో మీరే చెప్పండి. చాలా అంటే చాలా నచ్చాయి నాకైతే. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతా లాంగ్ ఫ్రాక్స్. అందులో ఈ మంత్ అంతా ఏంటో పింక్ మయంతోనే ఉంది. ఇది శారీ అనండి. శారీని ఇలా ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను. ఫ్రంట్ సైడ్ అయితే అసలు జాయింట్ పడకుండా ఇలా ఫ్రిల్ ట్రెండీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా ఫ్రిల్ అయితే ఇచ్చుకున్నాను. ఆ ఫ్రిల్ కూడా ఎక్కడ జాయింట్ లేదు, వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మధ్యలో ఏం లేకపోతే బోసుగా ఉంటుందని చిన్న ఫ్లవర్ కుట్టి దాంట్లో చిన్న బటన్ అయితే పెట్టుకున్నాను. ఫ్రంట్ సైడ్ చిన్న హ్యాంగింగ్స్ వదిలాను. బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను. ఒకదానికి సంబంధం లేకుండా కొంచెం డిఫరెంట్గా కుట్టాలి అన్న ఉద్దేశంతో ఇలా స్టిచ్ చేసుకున్నాను. కింద అయితే ఇదిగోండి ఇలా ఫ్రిల్ ఇచ్చుకున్నాను. శారీ మొత్తం పట్టిందండి. ఈ పాపకు కూడా 11 ఇయర్స్ అలా ఉంటాయి. ఫుల్ ఫ్రాక్ పెట్టేసి కుట్టాను. శారీ మొత్తం పట్టింది ఫ్రిల్ ఇచ్చుకునేసరికి. అసలు క్లాత్ అయితే ఏం మిగలలేదు. లోపల 3 మీటర్స్ వరకు లైనింగ్ పెట్టాను. ఫ్రిల్ బాగుంటుంది, బుట్టలా ఉంటుంది అని చెప్పేసి నడుం దగ్గర కూడా సన్న ఫ్రిల్లే ఇచ్చాను. పెద్ద ఫ్రిల్ అయితే పెట్టలేదు. ఇందాక ఫ్రిల్ దాంట్లో పెద్ద ఫ్రిల్స్ పెట్టుకున్నాను, అంగుళం ఫ్రిల్స్. ఇక్కడ వచ్చి సన్న ఫ్రిల్స్ పెట్టాను. బ్యాక్ సైడ్ సింపుల్గా ఇలా టజిల్స్ ఇచ్చాను. చూడండి, ఇలా పట్టుకుంటే ఎంత నీట్గా ఉందో. ఫ్రిల్ పెట్టినట్టే అనిపించదు, ఏదో సమ్ డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇవి నేను 3 పెడదాం అనుకున్నాను, బట్ అయితే 2 పెట్టేతలకి నాకు సింపుల్గా అనిపించింది. 3 అయితే హెవీగా అనిపించింది. ఇంకా వద్దులే అని చెప్పేసి 2 పెట్టుకున్నాను సింపుల్గా. ఇంకో ఫ్రాక్ అయితే ఇది షార్ట్ అంబ్రిల్లా కట్ పెట్టి డ్రెస్ లాగా కుట్టమన్నారు. శారీ ఇది కూడా. ఫ్రంట్ సైడు చిన్న హోల్ ఇచ్చాను. హోల్ దగ్గర టజిల్స్ ఇచ్చాను. పిల్లలకి అనేసరికి ఇట్లా వస్తేనే బాగుంటున్నాయి, అందుకని చెప్పేసి ఫ్రంట్ సైడ్ ఇలా ఇచ్చుకున్నాను. హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ ఇచ్చుకున్నాను.
కింద వచ్చి అంబ్రెల్లా కట్ పెట్టేసి ఓవర్లాక్ చేసుకున్నాను. ఓవర్లాక్ కూడా నేను ఇక్కడ వైర్ వాడాను. వైర్ వాడితే ఏంటి అంటే వేసుకున్నప్పుడు వంపులుగా బాగా నీట్గా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి వైర్ యూస్ చేసుకున్నాను. హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్సేనండి. శారీ ఇది బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇక ఆ బార్డర్ని హ్యాండ్స్కి వేసాను. ఫ్రాక్లో కూడా ఒక సైడ్ వచ్చేసరికి బార్డర్ వచ్చేసింది. ఇక బార్డర్ తగ్గిస్తే మరీ లెంత్ తగ్గుతుంది. అయితే పర్వాలేదు, అదొక వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి ఇదిగో ఈ సైడ్ అయితే బార్డర్ వచ్చింది. ఎలా ఉంది ఫ్రాక్? ఈ వీక్లో స్టిచ్ చేసినవి అయితే ఇవ్వండి. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రాక్ అయితే ఇలా ఉంది. ఇంకొకటి వచ్చేసరికి లాస్ట్ వీక్లో స్టిచ్ చేశాను. ఇది వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. లంగా జాకెట్టు ఇది కూడా అంతేనండి, 10 ఇయర్స్ పాపకే. ఫ్రంట్ సైడ్ అయితే హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాను. హ్యాంగింగ్స్లో కూడా చాలా డిఫరెంట్గా కుట్టానండి, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉండాలి అని చెప్పేసి. కింద అయితే చిన్న ఫ్లవర్ ఇచ్చాను. ఈ ఫ్లవర్కి సంబంధించి, ఈ హ్యాంగింగ్ సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి. లేదు అంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. బ్లౌజ్ అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టుకొని సింపుల్గా ఇలా లేస్ వాడాను. అంతా పింక్ కలర్గా ఉంటుంది. బ్లూ కలర్ లేస్ కావాలని అడిగారు వీళ్ళు. ఇంక అందుకని ఫ్రిల్ దగ్గర బ్లూ కలర్ది లేస్ వాడాను. లేస్ ఎలాగో వాడాను కదా అని చెప్పేసి ఇక బ్లూ కలర్దే హ్యాంగింగ్స్ పెట్టాను. అంతా పింక్ పెట్టినా కానీ కలిసిపోతుందని. కానీ చాలా అంటే చాలా బాగుంది. అంతా అసలు ఇవంతా ఎందుకో పింక్, లైట్ పింక్, డార్క్ పింక్ ఇంకా ఉన్నాయండి. పింక్ కలర్ ఫ్రాక్స్ కుట్టాల్సినవి 2, 3. హ్యాండ్స్ అయితే బాగా బుట్టలేపి బుట్ట హ్యాండ్స్ ఇదిగో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. నడుం దగ్గర చాలామంది జిప్స్ పెడతారు. నాకు భయం, పిల్లలకి జిప్స్ తెలిసి తెలియక ఎలా లాగేస్తారో ఫెయిల్ అవుతాయని నేనైతే జిప్స్ పెట్టను, ఇలా హుక్సే పెడతాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే చేతకాని పిల్లలకు కూడా ఎక్కువ రోజులు యూస్ చేసుకుంటారు, అందుకని హుక్సే పెడతాను. ప్లస్ నడుము ఎక్కువ పెడతాను. ఇదిగోండి లోపల నాడా పెట్టుకోవచ్చు, నడుము టైట్ లూజ్ చేసుకోవచ్చు, పిల్లలకి ఇబ్బంది ఉండదని ఇలా స్టిచ్ చేస్తాను. వీటిల్లో ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.